బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ భాగోతంపై టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ నిలదీశారు. అపార్ట్మెంట్ యజమానులు నూతనంగా నిర్మిస్తున్న భవన యజమానుల నుంచి బలవంతపు వసూళ్లు చేస్తున్నారని చెప్పి డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణపై ఆరోపణలున్నాయి. ఒక్కో బిల్డింగ్ నుంచి 10 లక్షల వరకు మామూలు ఇవ్వాలంటూ కూడా అపార్ట్మెంట్ యజమానులను బెదిరిస్తున్నారని డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణపై విమర్శలు వస్తున్నాయి. నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మీరు విజువల్స్ లో కూడా చూస్తున్నారు. బలవంతపు వసూళ్లు చేస్తున్నారని, ఒక్కొక్క అపార్ట్మెంట్ నుంచి 10 లక్షలు పైగా వసూలు చేస్తున్నారని చెప్పి అపార్ట్మెంట్ యజమానులు బెదిరిస్తున్నారని డిప్యూటీ మేయర్ చెప్పడం జరిగింది. అయితే నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ లో టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధమే జరిగింది. డాక్యుమెంట్ మీకే సంబంధం, వాళ్ళకే సంబంధం. మిమ్మల్ని ఇంకేం అడిగాడు? అవన్నీ అడగల మన కాణిపాకం సత్యం నేను చేస్తాను. సరే, కాణిపాకం సత్యం నేను చేస్తాను. నాకు బిడ్డలు ఉండేవాడు. ఇంకో బిల్డింగ్ నీ దగ్గర నీ అపార్ట్మెంట్ ఎంత తీసుకున్నాడు డిప్యూటీ మీరు? దేంట్లో నుంచి ఇచ్చాం మనం? ఫోన్ పే, ఒక దాని నుంచి ఫోన్ పే అతనికే కదా? ఓకేనా, పెట్టే మళ్ళా మాట. ఆయన చేసిన కదా నా అకౌంట్ లో చూడండి. నీ అకౌంట్ కి ఎవరు పంపిస్తారని తీస్తా బయట. చూడు, అర్థమైందా? నువ్వు పోయి మున్సిపాలిటీ వాళ్ళని ఇబ్బంది పెట్టేది. వాళ్ళు ఏదైనా ఉంటే బీపీఎస్ కట్టుకుంటారు. నువ్వేదన్నా చూడు, వాళ్ళు ఎవరు అడిగినా మున్సిపాలిటీ వాళ్ళు నీ పేరు చెప్తున్నారు. చెప్తాండా నీకు పరువు ఆడిపోతుంది పూర్తిగా. పోయినా మా పార్టీ వాళ్ళ జోలికి వచ్చినా నీకు మర్యాద ఉండదు, గుర్తుపెట్టుకో. తిరుపతి టీడీపీలో కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ భాగోతంపై టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ నిలదీశారు. ముఖం మీదనే అపార్ట్మెంట్ యజమానులు నూతనంగా నిర్మిస్తున్న భవన యజమానుల నుంచి బలవంతపు వసూళ్లు చేస్తున్నారని చెప్పి డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణపై ఆరోపణలు వచ్చాయి. సో ఒక్కో బిల్డింగ్ నుంచి 10 నుంచి 15 లక్షల వరకు మామూలు ఇవ్వాలంటూ కూడా అపార్ట్మెంట్ యజమానులని బెదిరిస్తున్నారని డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణపై విమర్శలు వెలువెత్తుతూ ఉన్నాయి. నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో చూద్దాం. డాక్యుమెంట్ మీకే సంబంధం, వాళ్ళకే సంబంధం. మిమ్మల్ని ఇంకేం అడిగాడు? అవన్నీ అడగల మన కాణిపాకం సత్యం నేను చేస్తాను. సరే, కాణిపాకం సత్యం నేను చేస్తాను. నాకు బిడ్డలు ఉండేవాడు. ఇంకో బిల్డింగ్ నీ దగ్గర నీ అపార్ట్మెంట్ ఎంత తీసుకున్నాడు డిప్యూటీ మీరు? దేంట్లో నుంచి ఇచ్చాం మనం? ఫోన్ పే, ఒక దాని నుంచి ఫోన్ పే అతనికే కదా? ఓకేనా, పెట్టే మళ్ళా మాట. ఆయన చేసిన కదా నా అకౌంట్ లో చూడండి. నీ అకౌంట్ కి ఎవరు పంపిస్తారని తీస్తా బయట. చూడు, అర్థమైందా? నువ్వు పోయి మున్సిపాలిటీ వాళ్ళని ఇబ్బంది పెట్టేది. వాళ్ళు ఏదైనా ఉంటే బీపీఎస్ కట్టుకుంటారు. నువ్వేదన్నా చూడు, వాళ్ళు ఎవరు అడిగినా మున్సిపాలిటీ వాళ్ళు నీ పేరు చెప్తున్నారు. చెప్తాండా నీకు పరువు ఆడిపోతుంది పూర్తిగా. పోయినా మా పార్టీ వాళ్ళ జోలికి వచ్చినా నీకు మర్యాద ఉండదు.